ప్రకాష్ రెడ్డి గారికి అవకాశం ఇద్దాం. మాట్లాడండి. ప్రకాష్ రెడ్డి గారు, ఏంది భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? స్టాండ్ ఏమున్నా సార్, ఇప్పుడు మీ పెద్దలు చాలా మంది చెప్పారు పార్టీ స్టాండ్ ఏముంటది, చాలా స్పష్టంగా డ్రగ్స్ కంట్రోల్ ను కంట్రోల్ చేయాలనే ఉంటది. దాని ఎన్డీపీఎస్, నేషనల్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్ యొక్క యాక్ట్ ఉంది, శరత్ గారికి తెలుసు. ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 యాక్ట్. కానీ దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో మనం చెప్పుకుంటున్నాం కానీ న్యాయ వ్యవస్థ కూడా ఒక దుర్మార్గ వ్యవస్థ ఉంది సార్. నేను అంటుంటే మళ్ళీ బాధ అనిపిస్తుంది, న్యాయ వ్యవస్థను విమర్శించడం కరెక్టా అంటే పుస్తకాలు వచ్చింది కదా అంటారు. ప్రకాష్ రెడ్డి గారు ఒక్కసారి మిమ్మల్ని అంటలేదు సార్, మిమ్మల్ని ఒక్కసారి ఇంటర్వ్యూ అవుతాను, మీరు సమాధానం ఇవ్వాలి. నిన్న రంజన్ గొగోయ్ మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను మీరు రాజ్యసభకు నామినేట్ చేసినారు. నిన్నటి రిపోర్ట్ ప్రకారంగా రంజన్ గొగోయ్ హ్యాస్ నాట్ రేస్డ్ ఎ సింగిల్ క్వశ్చన్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, నార్ హీ ఆస్క్డ్ హీ పార్టిసిపేటెడ్ ఇన్ వన్ డిబేట్. మీరు చూసారా? అంటే న్యాయ వ్యవస్థలో మీరే కదా దరిద్రము తీసుకొచ్చినారు. ఆయన రాజ్యసభ సభ్యుడు కాకపోతే ఏమవుతుండే, దేశానికి ఏం నష్టం జరుగుతుండేనండి? మీరు చాలా మాట్లాడుతారు సార్, మీరు మాట్లాడి బాలకృష్ణ సంగతి చెప్పండి సార్, జస్టిస్ బాలకృష్ణ సంగతి చెప్పండి సార్. సరే ఇప్పుడు న్యాయమూర్తుల గురించి వద్దులేండి, మీరు అలా ఓకండి, మీరు వ్యక్తుల గురించి పోయి పార్టీ గురించి పోతే న్యాయమూర్తుల గురించి న్యాయ వ్యవస్థ గురించి వద్దు. న్యాయ వ్యవస్థ ఉన్నతాన్ని కాపాడదాం. న్యాయ వ్యవస్థ అంతా ఇంత ధర్మం ఒంటి కాలు కాదు, ఒంటి కాలి బొట్టన వేలు మీద నడుస్తుంది అంటే న్యాయ వ్యవస్థనే. మొన్న ఇక ఆ దానం నాగేందర్ జడ్జిమెంట్ తర్వాత నాకు అనిపించింది అదే, అంత ఇంత న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ఒంటి కాలు ఉందంటే. చెప్పండి భరత్ గారు. వాస్తవానికి న్యాయ వ్యవస్థ అన్న పదం కంటిన్యూ గానే శరత్ గారు ఏంటంటే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఎవరన్నా ఈ కేసులో డ్రగ్ అమ్ముతుంటే అరెస్ట్ అయితే వాళ్ళకు ట్రయల్ అయిపోయేదాకా బెయిల్ ఇవ్వకూడదు. ట్రయల్ అయిపోయేదాకా, ట్రయల్ వాళ్ళు జైల్లోనే కదా వాళ్ళు బయట మేనేజ్ చేసుకోవడానికి మిగతా అన్నీ ఉంటాయి. నేను ఒక 10 కేసులు, నాకు తెలిసిన కేసులు 10 కేసులను ట్రయల్ అయిపోయేదాకా బెయిల్ ఇవ్వలేదు కరెక్టే, కానీ రెడ్ హ్యాండెడ్ గా దొరికినారు. వాళ్ళ ఇంట్లో డ్రగ్స్ తయారు చేస్తుంటే దొరికిన వాళ్ళను కోర్టు అక్విటల్ దొరికింది, మిషన్ దొరికింది, టాబ్లెట్ దొరికినాయి, తయారు చేస్తున్న కంపెనీ దొరికింది, కోర్టు వాళ్ళను నిర్దోషులుగా ప్రకటించింది. ఇది నేను 20 ఏళ్ల కింద ముచ్చట చెప్తున్నా సార్, ఇప్పుడు కాదు అప్పుడు కాదు. నేను 40 ఏళ్ళ నుంచి నేను ఎందుకంటే ఫార్మా కంపెనీలో కూడా చెప్తున్నా. మీకు ఈ రోజు హైదరాబాద్ లో అల్ప్రోజోలం అనేటువంటి సైకోట్రోపిక్ డ్రగ్, అది అల్ప్రోజోలం మీకు అందరికీ తెలుసు, చాలా ఈజీగా 0.25 mg చాలా మంది చేసుకుంటుంటారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి. కల్లుల కలపకుండా, అల్ప్రోజోలం కల్లుల కలపకుండా హైదరాబాద్ లో నా లెక్క ప్రకారం ఏ కళ్ళు షాపు నడుస్తలేదు సార్. రేవంత్ రెడ్డి గారు మనం మెచ్చుకుంటున్నాం కదా సార్, మెచ్చుకుంటాం కదా. నేను మొదటి ప్రశ్న అడుగుతున్నా సార్, అల్ప్రోజోలం ని మీరు ఆపగలుగుతున్నారా? ఇట్స్ ఎ కామన్ మ్యాన్, రిచ్ పర్సన్, ఎమ్మెల్యేలు, ఎంపీ సంగతి పక్కన పెట్టు. కళ్ళు కాంపౌండ్ పోయి కళ్ళు తాగేటువంటి ఒక సాధారణ పౌరుడు రోజు 0.5% MGO, 0.5 MGO, 0.25 MGO ఈజ్ కన్జ్యూమింగ్ ద సైకోట్రోపిక్ డ్రగ్ అల్ప్రోజోలం. ఎవ్రీడే వాడుతున్నాడు, ఎవ్రీడే జరుగుతుంది అది. మరి దీన్ని ఎందుకు పట్టించుకోవాలి సార్? మనం మెచ్చుకోవడం ఏదో అద్భుతం జరిగింది. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను సార్, ఏ కళ్ళు మీకు ఒరిజినల్ కళ్ళు వచ్చేది మా ఊరి దగ్గర వచ్చేది సార్. అనంతపూర్ దగ్గర నుంచి డబ్బాలు ఎన్ని రోజులు ఆగుంటుంది. ఒక డబ్బా వస్తే 30 డబ్బాలు అయితే 30 డబ్బాలు అల్పజోలం కలిపి తాపిస్తున్నాడు సార్. ఇది వాస్తవమైన పరిస్థితి. నేను నెంబర్ 2, నేను అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ అయితే గంజాయి ప్రొడక్షన్ అవుతుంది. సెలెక్టివ్ గా అంటున్నారు కదా సార్, మీరు పోలీసు వ్యవస్థ సెలెక్టివ్ గా చేస్తుంటున్నారు కదా సార్. సెలెక్టివ్ గా కాదు కదా, వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే చేస్తున్నారు కానీ 100ల కేసులలో సబర్బన్ ఏరియాలో వీళ్ళని వదిలిపెడుతున్నారు సార్. వీళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళ భయం అయ్యి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి భయపడతారు, వచ్చినా లంచం తీసుకుని వదిలిపెడుతున్నారు సార్. చాలా కేసు దొరికిన దొంగ కానీ దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే వాళ్ళంతా దొరలే ఇక మరిగా. అందుకోసమనే నేను డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఏదైతే మన ఎన్డీపీఎస్ యాక్ట్ ఏదైతుందో దాన్ని అమలు చేయటంలో న్యాయ వ్యవస్థ విఫలమైంది, పోలీసు వ్యవస్థ విఫలమైంది. మీరు ఇప్పుడు అనుకుంటున్నాం కదా సార్, ఇప్పుడు దొరికిన వాళ్ళని ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్తారు. ఇప్పుడు మీకు దొరికినారు కదా అక్కడ డ్రగ్ కన్జ్యూమ్ చేసినట్టుగా వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ లో, యూరిన్ శాంపుల్స్ లో దొరికినాయి సార్. నేనేమంటున్నానంటే వాళ్ళను 4 పీకితే ఎక్కడి నుంచి వాళ్ళు కొన్నారో చెప్పరా సార్? ఆరిజిన్ దొరకదా సార్? చెప్పండి మీరు. ఆరిజిన్ ఇవ్వండి. వీరు పోలీసు వాళ్ళకి ఇవ్వన్నా ఈ మాత్రం ఆరిజిన్ దొరకబట్టలేకపోతే నువ్వు కంట్రోల్ చేసేది సార్. ఆరిజిన్ దొరికితే ఇవ్వడానికి వినాడు
బయట వ్యక్త, లోపటి వ్యక్త, భారతీయుడా, నైజీరియనా, ఇంకోటి దొరుకుతాడు కదా. అసలు ఎక్కడ తయారవుతుంది డ్రగ్స్ అనేది? ఈ డ్రగ్స్ ఎక్కడ తయారవుతున్నా కూడా దొరుకుతాయి కదా. మరి ఎందుకు వాళ్ళ జైలుకు పంపించేస్తే ఫ్రీ, జైలుకు పంపిస్తే ఎవిడెన్స్ ఉండవు సార్, అయిపోతుంది కేసు, బెయిల్ వస్తుంది, నేను 2 నెలలు ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. ఎంతకాలం, ఇంకెన్నాళ్ళు సార్? నేను ఎందుకు బాధతో చెప్తానంటే సార్, నాకు గుర్తుంది, నేను పిహెచ్డీ చేసేటప్పుడు నేను మా మిత్రుడి కోసం ఒక ఆర్టికల్ నేను కూడా రాశాను. అది డ్రగ్స్ అంటే డ్రగ్స్ ఇప్పుడు కాదు, నేను చెప్పేది 1990 ఆ ప్రాంతంలో, నాకు గుర్తుంది 1989-90 ఆ ప్రాంతంలో హైదరాబాద్ ఉన్నటువంటి పెద్ద స్కూల్స్, అప్పుడు నారాయణలు, శాఖలు, ఏమంటారు, ఈ పెద్ద డిపిఎస్లు, బీపీఎస్లు అప్పుడు లేవు స్కూల్స్. హైదరాబాద్ లో పబ్లిక్ స్కూల్ ఒకటి, లేకపోతే ఇంకో స్కూల్, 4-5 స్కూల్స్ లో సర్వే చేస్తే మన ప్రొఫెసర్, మా ఉస్మానియాలో సైకాలజీ ప్రొఫెసర్ ఉంటే ఆయన దగ్గరికి పోయి నేను ఆర్టికల్ రాయడం కోసం హౌ టు అనలైజ్ దిస్ సిచ్యువేషన్ అని రాసుకుంటే chi-square వాల్యూ అని వస్తుంది సార్. అది సిగ్నిఫికెంటా లేదా, డ్రగ్స్ వాడుతున్నారు లేదంటే ఎస్, అప్పుడు కూడా సిగ్నిఫికెంట్ రోల్ 1990లోనే హైదరాబాద్ గడ్డ మీద డ్రగ్స్ వాడినటువంటి నా ఆర్టికల్ కూడా ఉంది సార్. నేను దాన్ని ఆర్టికల్ రాయడంలో నా పాత్ర కూడా ఉన్నది సార్. అది ఎందుకు చెప్తున్నానంటే సార్, నేను అప్పటి నుంచి దీని విషయంలో పట్టించుకుంటూనే ఉన్నాం కదా సార్. సార్ ఆల్కహాల్ యొక్క నెక్స్ట్ స్టేజ్ డ్రగ్సే సార్. ఆల్కహాల్ అడిక్షన్, దెన్ డ్రగ్స్, దెన్ ఇంకా అదర్ థింగ్స్ పోతాయి సార్. డ్రగ్స్ అనగానే అవి బయట నుంచే వస్తున్నాయన్న భ్రమలలో కూడా మనం బతుకుతున్నాం సార్. మాన్ డ్రగ్స్ ను హైదరాబాద్ లో తయారు చేస్తున్నారు కూడా, ఎవరెవరు చేస్తున్నారో తెలియదు, పట్టుకున్నారు హైదరాబాద్ లో. ఏమైంది సార్? మాన్ డ్రగ్స్ లో, అంటే డ్రగ్ అది నార్కోటిక్ డ్రగ్, అది అల్ప్రోజోలం తయారవుతుంది. ఎక్కడ పోతున్నారు సార్? అనాథరాయిలో తయారవుతుంది. ఎక్కడ పోతున్నారు సార్? మిల్లీగ్రాములలో సార్. అది నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఇది మెచ్చుకునేటువంటి పరిస్థితి కాదు. మన వ్యవస్థను దీనికోసం రేవంత్ రెడ్డి గారు చెప్పినంత ఈజీగా జరగటం లేదు, చెప్పినంతగా జరగటం లేదు. ఓపీ మన నల్ల మందు పండిస్తున్నారు, ఏమవుతుంది సార్? నల్ల మందు గంజాయి పండిస్తున్నారు చెప్తున్నారు, గంజాయి ఏమవుతున్నారు సార్? గంజాయి పండిస్తారు, దానికి వచ్చి పరిణామం సార్. ఇవన్నీ కాకుండా నేను ఇంకొక ప్రశ్న కూడా చెప్తాను సార్. ఇప్పుడు అల్ప్రోజోలం టాబ్లెట్ ను బయట అమ్మ కూడా సార్, నేను ఫార్మా దాంట్లో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, బయట వితౌట్ ది ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఏ డాక్టర్ అసలు వాస్తవానికి షెడ్యూల్ డ్రగ్స్ ఏవి కూడా అమ్మొద్దు సార్, ఏవి కూడా అమ్మొద్దు. యాజ్ పర్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం తెలంగాణలో ఉన్న ఫార్మసిస్టులు అందరు తీస్తే అన్ని ఫార్మసిస్టులు క్లోజ్ అయితే సార్. ఇప్పుడు అన్ని ఫార్మసీ దుకాణాలు క్లోజ్ అయితే, అంత స్ట్రిక్ట్ గా ఇది చేయడం మొదలు పెడితే వాస్తవానికి అది కరెక్ట్. ఏ యాంటీబయాటిక్ కూడా అమ్మకూడదు. మీకు ఇంకెందుకు సార్, కొన్ని కాఫ్ సిరప్స్ ఉన్నాయి సార్. నాకు తెలిసిన కొంతమంది బాటిల్ షాప్ లోకి పోతారు, కొనుక్కుంటారు, బాటిల్ ఇప్పేసి గుడ్డ తాగి వెళ్ళిపోతారు సార్. దట్ ఇస్ ఆల్సో నాకు సైకోట్రాపిక్ డ్రగ్ సార్. నాట్ దట్, అంటే ప్రతి ఒక్కటి నార్కోటిక్ గా ఐడెంటిఫైడ్ 14-16 ఐటమ్స్ నార్కోటిక్ కాదు. సైకోట్రాఫిక్ ప్రొడక్ట్స్ కూడా అంతే ఈక్వల్. గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ఉందా లేదా, మీకేమనిపిస్తుంది? నేనంటే సార్, మీడియా కోసం స్ట్రిక్ట్ ఉండడం అనేది స్ట్రిక్ట్ కాదు సార్. మీడియా కోసమే స్ట్రిక్ట్ ఉన్నారు సార్. వాస్తవాలకు దూరంగా హైదరాబాద్ లో నేనేమంటానంటే సార్, ఈ మొత్తం ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి బడా సినిమా మీకెందుకు సార్? మన భరత్ గారు హైదరాబాద్ లో మన దేవిప్రసాద్ గారు దానికి చైర్మన్ ఉన్నారు కదా, మా బీజేపీ ఆఫీస్ ఎదురుగానే ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది కదా, అక్కడ సినిమా యాక్టర్లు వాళ్ళు వచ్చినారు, టెస్ట్లు చేసినారు, ఇదైనా ఒక 4 రోజులు హంగామా అయిపోయింది సార్. రిజల్ట్ ఏమైంది సార్? సార్, దొంగలకు ఎప్పుడు భయం అవుతాయంటే కఠినమైనటువంటి చర్యలు ఉంటేనే భయపడతారు సార్. అది దొంగలకు సాధారణమైన పరిస్థితి. కఠిన చర్యలు ఎక్కడున్నాయి సార్? కేసులో బెయిల్ రావద్దు సార్. నార్కోటిక్ కేసులో దొరికిన వాళ్లకు బెయిల్ రాకూడదు, ట్రయల్ అయిపోయాక బెయిల్ రావద్దు సార్. గతంలో ఇన్సిడెంట్స్ ఉన్నాయి, గతంలో బెయిల్ రాకుండా ఉన్నాయి. అయితే మీరు పెద్దలు నేను అది దాన్ని దీపడికి పోతలేదు, నా బాధతో చెప్పేసిన. అయితే మీరు కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ సర్వీసెస్ వాళ్ళు కూడా చాలా సార్లు కండక్ట్ చేస్తుంటారు. అయితే 2016లోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక దానికి కొంచెం సంబంధించినటువంటి ఇంకా చట్టం తీసుకొచ్చింది. 2020లో స్టేట్ సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీ కానీ, సెంట్రల్ లో ఒక కోఆర్డినేషన్ కమిటీ, అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ ఇవన్నీ వేసినాయి. కానీ ఆయా రాష్ట్రాల నుంచి పూర్తి స్థాయిలో ఇతర సహకారం వస్తుంది. నా దగ్గర క్యాలిక్యులేషన్స్ లేవు. కానీ ఒక్కటి మాత్రం సార్, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక చాలా తీవ్రమైన కేంద్రం భావిస్తున్న ఒక అంశం ఏంటంటే సార్, కోట్లాది రూపాయల ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్స్ భారతదేశానికి వస్తున్నాయి అంటే అదంతా కూడా నల్లధనం సార్. అది ఎవరి ద్వారా వస్తుంది అంటే, అది తీవ్రవాదుల కోసం వస్తుందా, తీవ్రవాదుల కార్యకలాపాల కోసం పోతుందా, ఎటు పోతుంది నల్లధనం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ముఖ్యంగా నాకున్నటువంటి అసెస్మెంట్, కేంద్ర ప్రభుత్వం అసెస్మెంట్ ఏంటంటే సార్, నార్కోటిక్ డ్రగ్స్ అనేవి తీవ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి సంస్థలే భారతదేశానికి పంపిస్తున్నాయి. తీవ్రవాదులు కాంగ్రెస్ వెర్షన్ తీసుకుందాం.
అక్రమంగా వచ్చింది, ఇప్పుడు కూడా అక్రమంగా వస్తున్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే సార్, Yes. ప్రభుత్వం కఠిన చర్యలు అంటే ఏదో ఒక రోహిత్ రెడ్డి ఫోన్ లో దొరికింది కాబట్టి ఎవరో చెప్పినారు, ఏదో గన్మని చెప్పిన కౌశిక్ గారు, కాదు. నేను హైదరాబాద్ మీడియా కోసం- చేస్తే యా, మీరు అడిగిన పాయింట్ అడుగుతురా, దొరుకుతాయి సార్. మీరు అడిగిన పాయింట్ అడుగుతురా, కేవలం మీడియా కోసమే చేస్తున్నారు